పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. నీట్ లాంటి ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాంగ్చుక్ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో ఎటువంటి వైద్య చికిత్సలకైనా అందించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైందని, అలాంటి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇక మరో 48 గంటలు ఈ నిరాహార దీక్ష ఇలాగే కొనసాగితే 59 ఏళ్ల వాంగ్చుక్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చంటూ నిన్న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాంగ్చుక్ గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన పిటిషనర్ ఆయనకు బలవంతంగా ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 19 రోజులుగా వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన 9 కేజీల వరకు బరువు తగ్గారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక తాజాగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. నా ఆరోగ్యం క్షీణించిన మాట వాస్తవమే, కానీ అత్యంత ప్రమాదకర స్థితికేం దిగజారలేదు. నిరాహార దీక్ష విరమించాలని నన్ను అడగడానికి బదులు జులై 30న చలో సంసద్ పేరిట పార్లమెంట్ వరకు నిర్వహించే శాంతియుత మార్చిలో భాగంగా కావాలని తన మద్దతుదారులకు ఆయన తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. కేంద్ర ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టాలంటూ కూడా ఆయన గత 19 రోజులుగా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఈ పరీక్ష వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి, దాంతో పాటే ఈ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఆయన ఈ నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 9 కిలోల వరకు కూడా ఆయన బరువు తగ్గినట్టుగా కూడా వైద్యులు సూచించిన నేపథ్యంలో పిటిషనర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత క్షీణించింది కాబట్టి వెంటనే ఆయనను బలవంతంగా అయినా సరే ఆహారం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. వాంగ్చుక్ ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అవసరమైతే ఎలాంటి వైద్య చికిత్సనైనా వెంటనే అందించాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రతి పౌరుడి ప్రాణం అత్యంత విలువైందంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి నిరాహార దీక్షలో ఉన్నప్పటికీ అతని ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠిన చట్టాలను కూడా అమలు చేయాలంటూ కూడా ఆయన నిరాహార దీక్ష సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. బాధ్యులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీ హైకోర్టు ఈ విచారణ సందర్భంగా ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైంది, అలాంటి ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేయాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరో 48 గంటలు దాటితే ఆయనకు ప్రాణానికి ప్రమాదం ఉందంటూ కూడా వైద్యులు సూచించిన నేపథ్యంలో వెంటనే ఆయనను దీక్ష విరమించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అంటే గోపి, అటు కోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఆయనకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వబోతోంది? బలవంతంగా అయినా సరే ఆయనకి ఆహారం తినిపించాలంటూ అటు పిటిషనర్ కూడా కోరిన నేపథ్యంలో ఎలా ఉండబోతోంది పరిస్థితి? గత కొద్ది రోజులుగా కూడా వైద్యులు సూచనల మేరకే ఆయన దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా గత 19 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో దాదాపు 9 కిలోల వరకు కూడా ఆయన వెయిట్ లాస్ అయినట్టుగా కూడా వైద్యులు సూచించడం జరిగింది. అత్యవసరంగా ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉందంటూ కూడా గత 2 రోజులుగా కూడా వైద్యులు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వాహకులకు వైద్యులు సూచిస్తున్న నేపథ్యం ఉంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన దీక్షను తాను మద్దతు ఇచ్చడంతో పాటు తాను కూడా నిరాహార దీక్ష చేస్తానంటూ కూడా జంతర్ మంతర్ వేదికగానే ఆయన గత 19 రోజులుగా కూర్చున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా దానికి సంబంధించి అన్ని రకాల ప్రస్తుతం అయితే పర్యవేక్షిస్తుంది. మరి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేసేందుకు కూడా రంగం సిద్ధమైతే అయ్యింది. ఆయనను ఏ క్షణమైన ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.